అండి, ఎప్పుడూ కూడా మగవాళ్ళు చెడిపోయేది భార్యల మాట వినే. నిజమండి, మెజారిటీ ఎక్కడో 100%లో ఏదో 0.1% నిజంగా తల్లుల మాట తండ్రుల మాట విని భార్యల మాట వినకుండా ఉండేవాళ్ళు ఉంటారేమో కానీ మెజారిటీ పురుషులందరూ కూడా మగవాళ్ళందరూ కూడా ఎవరి మాటలు వింటారు? భార్యల మాటే వేదవాక్కు. అంటే విననట్టుగా ఉంటారు, కానీ భార్యలంటే ప్రేమ కదా, కనుక వాళ్ళు చెప్పినదల్లా చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళకి కలిగిన అనుబంధం అలాంటిది, జీవితాలు పంచుకున్నారు కదా వాళ్ళతో, కనుక వీళ్ళకి ఒక సానుభూతి ఉంటుంది. ఏంటి భర్తలకు భార్యల మీద ఉన్న సానుభూతి ఏంటి? అయ్యో, నా కోసం తన సొంత ఇంటిని, సొంత ఊరిని, సొంత ప్రజల్ని విడిచిపెట్టి నన్ను ప్రేమించి నాతో వచ్చేసింది కదా, ఆమె మాటకి నేను విలువనివ్వకపోతే ఎలా అని ఖచ్చితంగా వాళ్ళకు లోబడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఏమండి, ఇది ఏదేను తోట నుంచి ఆనవాయితీగా వస్తున్న రివాజ్ అంటారు దీన్ని. దేవుడే చెప్పేశాడు, ఇది నా మాట కాదు. ఏంటా మాట? పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి భార్యను హత్తుకొనును. దేవుడు ఊరకనే చెప్పలేదు ఆ మాట. నన్ను కూడా వదిలేసావు నాయన ఆదాము, నన్ను కూడా వదిలేసావురా నువ్వు. ఎవరి మాట ఎక్కువైపోయింది? నేను తినొద్దని చెప్పిన పండు నేను చెప్పినా నువ్వు తినకుండా ఉన్నావు, కానీ నీ భార్య చెబితే మాత్రం నువ్వు తినేసావు. ఏంటి నీ ఆలోచన ఏంటలా? అంటే నీకు భార్య మాటలే ఇష్టం, అంతేనండి. మన అందరి తండ్రి ఆదాము కదండి, కనుక పురుషుల్లో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎలాగైతే స్త్రీ నుంచి వచ్చింది ఎలాగైతే ఉంటుందో, ఎంటీ డిఎన్ఏ, మామూలు డిఎన్ఏ పురుషులుగా మన అందరిలో ఎవరిది ఉంటుంది? ఆదాము డిఎన్ఏ. కనుక భార్యల మాట వినడం తప్పని నేను అన్ను. మంచిని చెబితే వినండి, అది చెప్పింది మంచో కాదో అని వివేచించండి. శిరస్సు మీరా ఆవిడ? కుటుంబానికి శిరస్సు ఎవరు? పెద్ద దిక్కు ఎవరు? భార్యలా భర్తలా? భర్తలే కదా. మరి భార్యలకు శిరస్సు ఎవరని చెప్పాడు దేవుడు? పురుషుడని చెప్పాడు కదా, భర్త అని చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు శిరస్సు అంటే ఏంటి? ఆలోచనలు చేయవలసినది, నిర్ణయాలు తీసుకునవలసినది. నిర్ణయాలు తీసుకునేది పురుషుడై ఉండాలి. స్త్రీ తీసుకుంటే ఏమవుతుంది? తొందరపాటు, ఆవేశం, కోపం, అసూయ, ఇటువంటి వాటి చిన్ని లక్షణాలకు ఆలవాలంగా ఉంటది వాళ్ళ మనస్సు. కాబట్టి ఏం చేయాలి? వినండి, ఏది చెప్పినా మీరు వినండి, కానీ విన్న దాంట్లో ఎంతవరకు మంచి ఉంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మన ఆది తండ్రి మన తల్లి మాట విని ప్రపంచానికే పెద్ద శాపాన్ని తెచ్చిపెట్టాడు. అదొక గుణపాఠం. అది తెలుసుకొని తర్వాత కూడా మనం ఇంకా వారిలాగే జీవిస్తే కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? నాశనం. ఏమంటే మా ఇళ్లలో ఆడోళ్ళ మాట చెల్లుతుంది అంటుంటారు చాలా మంది. ఏమంటే అది గొప్పగా చెప్పుకుంటున్నారేమో, ఆడోళ్ళ మాట చెల్లుతుందండి. ఆడవాళ్ళు మంచోళ్ళైతే వాళ్ళ మాట చెల్లుతుంది, కానీ ఆడవాళ్ళు దుష్టులు దుర్మార్గులైతే ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు విచ్ఛిన్నం.